ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది టీడీపీ కూటమి. అసెంబ్లీలో 160కి పైగా సీట్లు సాధించగా 21 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది. ఇక గత లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి 4 సీట్లకే పరిమితమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు రాబట్టింది. టీడీపీ 134, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా వైఎస్ఆర్సీపీ కేవలం 12 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన 2, బీజేపీ 3, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు దక్కించుకున్నాయి. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు ఆధిపత్యాన్ని కనబర్చారు. వైసీపీకి పట్టు ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. కూటమి ఘన విజయంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు ఘనంగా జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశు కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటుతో జనసేన ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. ధర్మో రక్షితి రక్షిత అని, నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. పిఠాపురం పురజనులకి, పెద్దలకి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. డిఆర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కూతురు ఆద్య గ్లాసు పట్టుకుని ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పుపై చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రీల్ పోస్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతారు. ఏపీ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు సీఎం వైఎస్ జగన్. ఇచ్చిన హామీలను 99% అమలు చేశామన్నారు. కోట్ల మందికి మంచి చేసినా వారి ప్రేమ దక్కలేదన్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమికి అభినందనలు తెలిపారు. పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని, రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు అనుభవించానన్నారు జగన్. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు ఆ పార్టీ కార్యకర్తలు. పవన్ వెంట ఆయన సతీమణి ఆనా కొనిదెల, కుమారుడు అకిరానందన్, మేనల్లుడు సాయిధరం తేజ్ వచ్చారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఎత్తుకొని ఆనందాన్ని వ్యక్తం చేశాడు మేనల్లుడు హీరో సాయిధరం తేజ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ కూటమి సన్నాహాలు చేస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్తులపై చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీలో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 9వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.